నాటుకోడి టేస్ట్ని మరిపించేలాగా ఫారం కోడి ఎగిరి చేద్దాం ఇవాళ. చాలా సింపుల్. బిర్యానీ పలావ్లోకి ఉంటుంది. బా అద్భుతంగా ఉంటుంది అనమాట. చపాతీ, జొన్న సంకటి, రాగి సంకటి ఎందులోకైనా సరే. ఎవరికైనా కొత్తగా గెస్ట్లు వచ్చారనుకో, వాళ్ళకి వేసి పెట్టండి నాటుకోడనే అనుకుంటారు చెప్పకపోతే. అంత బాగుంటుంది. ఒక 600 గ్రాముల చికెను ఆల్రెడీ క్లీన్ చేయించుకొచ్చేసాను. ఈ గుడ్లు సేరు లివర్ తీసి పక్కన పెట్టేసుకుని చికెన్ని ఉప్పు నీటిలో నానబెట్టుకోవాలి. ఒక గంట సేపు నానబెట్టామనుకో సాఫ్ట్గా ఉడుకుతుంది. నేను నిమ్మకాయ ముక్కలు వేసాను కదా, అందుకని ఒక అరగంట నానబెట్టుకుంటే చాలు. నిమ్మకాయ లేకపోతే ఒక గంట సేపు. దీంట్లోకి మసాలా ఒక 10 లేదా 15 గింజలు చిన్నవే మిరియాలు, ఒక చిన్న స్పూన్ జీలకర్ర, దానికంటే కొద్దిగా ఎక్కువ సోంపు. 1/2 కేజీ చికెన్ అనుకో, దానికి 2 లవంగాలు చాలు, ఎక్కువ వేసుకోకూడదు. ఇంకా ఒక 4 యాలకులు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, వెల్లుల్లి రెబ్బలు చిన్నవి ఒక 7-8 అంతే. లవంగాలు ఎక్కువ వేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఘాటు, విపరీతమైన ఘాటు వస్తుంది. మరీ స్పైసీగా కావాలంటే ఒకటి ఎక్కువ వేసుకోవాలి. 1/2 కేజీకి 2 చాలు. ఇది చక్కగా ఇలా నూరేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఒక 1/2 ఇంచు అల్లం ముక్క, ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు, ఇవి కూడా నూరేసుకుందాము. మనకి టేస్ట్ ఎక్కువ కావాలంటే రోట్లో నూరుకోవాల్సిందే. మరి నాన్ వెజ్ అంటే ఆయిల్ ఎక్కువే ఉండాలి కొద్దిగా, అప్పుడే దాని టేస్ట్. వేరుశనగకాయలు వాడాము. ఆయిల్ కాగిన తర్వాత ఒక లవంగం, 2 యాలకులు, చిన్న కరివేపాకు రెబ్బ, ఇవి బాగా వేగిన తర్వాత సన్నగా కోసం చూసారు ఉల్లిపాయలు. దీనివల్ల ఏంటంటే గ్రేవీ బాగా వస్తుంది. అలాగని మిక్సీ వేసుకోకూడదు. మనం నాటు టమాటాలే వాడతాం ఎక్కువ శాతం. దానివల్ల ఏంటంటే కూర చాలా టేస్ట్గా ఉంటుంది. చిన్న చిన్న చెర్రీ పళ్ళులా ఉంటాయి ఇవి. పులుపు ఎక్కువ ఉంటుంది, మంచి టేస్ట్ ఇస్తుంది. ఒక 8 తీసుకున్నాను. అవి సన్నగా కోసేస్తాము. ఫాస్ట్గానే ఉడికిపోతుంది. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే వండుతున్నాము. ఎప్పుడైతే చికెన్ వేస్తామో అప్పుడు సిమ్లో పెట్టేయాలి ఇంకా. ఎందుకంటే ఫారం కూడా అంత తేలిగ్గా ఉడకదు. టమాటా ఉడికిపోయింది కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత జస్ట్ పచ్చివాసన పోయేదాకానే ఫ్రై చేయాలి. మరి ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు. అలా పచ్చివాసన పోయిన తర్వాత ఉప్పు నీటిలో నానబెట్టుకున్న చికెన్ వేసుకుని ఒక్కసారి తిప్పేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచి చికెన్లో వాటర్ అంతా రిలీజ్ అయిపోయి అది ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. ఇదంతా ఇంత కష్టం ఎందుకు అనుకుని మనం కుక్కర్కి వేస్తామనుకో టేస్ట్ అనేది ఆటోమేటిక్గా మారుతుంది అనమాట. ఇంకా మనకి సమయం లేదు తప్పదు అనుకుంటే తప్ప, లేదంటే మనం ఇలా కొంచెం ఓపికగా చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఆయిల్ మొత్తం రిలీజ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఒక స్పూన్ కారం, ఒక 1/2 స్పూన్ పసుపు. ఆల్రెడీ ఉప్పు నీటిలోనే నానబెట్టాం కదా చికెన్ని, అది అబ్జర్వ్ చేసుకుంటుంది. అందుకని ఉప్పు చూసుకుని వేసుకోవాలన్నమాట. తగినంత ఉప్పు కూడా వేసేసుకుని ఒక 2 నిమిషాలు అలా వదిలేసి ఆ తర్వాత వాటర్ వేసుకోవాలి. ఇలా ముక్కలన్నీ మునిగేదాకా వాటర్ వేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లోకి మార్చేసుకుని మెల్లగా ఉడికించుకోవాలి. ఒక అరగంట సమయం పడుతుంది. మనం కొంచెం ఓపికతో చేసామంటే ఆ నాటుకోడి టేస్ట్ అంటున్నాం చూసారా, అది వస్తుంది. లేదనుకో నార్మల్ ఫారం కోడి లెక్కనే అనిపిస్తుంది. అంటే కుక్కర్కి వేసుకున్నా, హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించేసిన అలా. కూర ఆల్మోస్ట్ ఉడికిపోయిన తర్వాత ఒక 90% లాస్ట్లో ఈ గుడ్లు సేరు లివర్ వేసుకోవాలి. అవి వేసుకుని తిప్పేయకుండా ఒక్కసారి మెల్లగా తిప్పి మూత పెట్టి ఒక 10 నిమిషాలు వదిలేమనుకో గట్టిగా అయిపోతాయి, ఉడికిపోతాయి. లేదు అవి కానీ ఏదో ఒకటి చిరిగిందా నీచోసన వచ్చేస్తుంది. గుడ్లు సేరు ఉడికిపోయిన తర్వాత పచ్చిమిర్చి వేసిన 1 నిమిషం తర్వాత మసాలా పౌడర్, ఇవి 2 వేసి ఒకసారి తిప్పేసి మూత పెట్టి ఆయిల్ మొత్తం రిలీజ్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. అంతే. టైం అయితే ఎక్కువ పట్టింది కానీ టేస్ట్ గురించి ఆలోచించాలి కదా. బిర్యానీలోకి పలావ్లోకి ఉంటుంది. బాబా సూపర్గా ఉంటుంది. ఎవరైనా కొత్తగా గెస్ట్లు వస్తే వాళ్ళు పెట్టి చూడండి, నాటుకోడనే అనుకుంటారు ఖచ్చితంగా. అంత సూపర్గా ఉంటుంది అనమాట.
మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. కామెంట్స్ చెప్పండి నాకే. కుక్కర్కి మాత్రం వేయకూడదు. కుక్కర్కి వేస్తే టేస్ట్ మొత్తం మారిపోతుంది. ఇలాగే కొంచెం ఓపికతో చేసుకుంటే నాటుకోడి టేస్ట్ వస్తుంది. ఆయిల్ మొత్తం రిలీజ్ అయిపోయింది కదా, ఆ మాత్రం ఎగరబెట్టుకోవాలి. పులుసులా ఉండకూడదు, మళ్ళీ అది వేరే. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.